వరకు పిహెచ్డి ఎండి ఎంఏ కూడా చేశారని నేను విన్నా. సో ఆ చదువును పక్క పెట్టేసి ఒక రూపాయి బిళ్ళ చెల్లాలంటే బొమ్మ బొరుసు రెండూ అంటే ఇంత చదువుకున్నటువంటి వ్యక్తి ఒగ్గు కథ చెప్పడం ఏంటి, మంచి జాబ్స్ చేసుకోవచ్చు. చుక్కసత్తయ్య గారు ఒకసారి చెప్పారు నాకు, ఎప్పుడు మనకు ఒక భుజానికి మనకు డోలు ఉంటే మరో భుజానికి ల్యాప్టాప్ ఉండాలి, లేదంటే బడి సంచలనం ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని అవమానించడం అలాంటివి ఏమైనా జరిగాయా? ఒక కళాకారునికి కళ ఎంత ఇంపార్టెంటో విద్య కూడా అంతే ఇంపార్టెంట్. అవమానాలు అనేవి ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా అవమానాల గురించి ఆ బాధల గురించి చెప్పి జాలి ఉండడం. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం మనం తెలంగాణలో తీసుకుంటే కళాకారులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతి తగ్గట్టుగానే మన కళాకారులు దాన్ని అభివృద్ధి చెందడం కోసం అంచెలంచెలుగా ఎంతో కష్టపడుతున్నారు. అందులో తీసుకుంటే ఒక కళ అనేది అంతరించిపోకుండా ఆ కళను కాపాడుకుంటూ ప్రపంచానికే పరిచయం చేసినటువంటి వ్యక్తితో ఈరోజు నేనున్నా. తను ఎవరో కాదండి, ఒగ్గు రవి గారు. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే రవి గారు. శనార్థి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు, మీ షెడ్యూల్ అయినా కూడా నేను పిలవగానే వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో వందల వేలు, నాకు తెలిసి ఒక 20,000 స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చుంటారు. మోర్ దెన్ ఇంకా ఎక్కువగానే. సో ఎందుకు మీరు అంటే మీరు నాకు తెలిసిన వరకు పిహెచ్డి ఎండి ఎంఏ కూడా చేశారని నేను విన్నా. సో ఆ చదువును పక్క పెట్టేసి మీ కళనే నమ్ముకున్నారు, అది కూడా ఒగ్గు కథను. ఎందుకు అలా? దానికి రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు ఒకటమ్మా, ఒక రూపాయి బిళ్ళ చెల్లాలంటే బొమ్మ బొరుసు రెండూ చాలా ఇంపార్టెంట్. అట్నే మనిషికి రెండు కళ్ళు ఎంత ఇంపార్టెంటో, ఒక కళాకారునికి కళ ఎంత ఇంపార్టెంటో విద్య కూడా అంతే ఇంపార్టెంట్. చుక్కసత్తయ్య గారు ఒకసారి చెప్పారు నాకు, ఆయన మహామేధావి. నేను చూసినంత వరకు కలియుగంలో ఉన్న కాళిదాస్ ఆయన. సో ఆయన ఏం చెప్పిందంటే, చిన్నప్పుడే అవపోసన పట్టిండు రామాయణ మహాభారతాలు, భాగవతాన్ని, దేవి భాగవతాన్ని. ఆయనకు రాందంటే ఏం లేదు నాకు తెలిసి. అయినప్పటికీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చివరి వరకు కూడా ఒగ్గు కథా సేవలను చాలా అందించిండు. ఎంతోమంది ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి స్కాలర్లకు తను ఇన్స్ట్రక్టర్గా ఉన్నాడు. అయినప్పటికీ ఇన్స్ట్రక్టర్గా మాత్రమే తను తన కాలాన్ని వెలిబుచ్చాడు. కానీ చుక్కసత్తయ్య గారు కనుక చదువుకొని ఉంటే, అంటే అప్పటి పరిస్థితులు, అప్పటి కాలమాన పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆయన పెద్దపాల శిక్షణ చదివాడు. కానీ ఆయన ఒకవేళ కనుక ఉన్నత చదువులు కనుక చదువుకొని ఉంటే అదే విశ్వవిద్యాలయానికి బీసీ అయ్యేటోడు. అది మిస్ అయిపోయాడు బికాజ్ ఆఫ్ సర్టిఫికేట్. నాకు ఆయన అదే చెప్పాడు, ఎప్పుడు మనకు ఒక భుజానికి మనకు డోలు ఉంటే మరో భుజానికి ల్యాప్టాప్ ఉండాలి, లేదంటే బడి సంచలనం ఉండాలి. ఆ ఇంపార్టెన్స్ చెప్పిండు. పెద్దలు చెప్పిన మాట పెరిగానం సాధ్యమోట అన్నారు. నేను ఎప్పుడు విస్మరించలే ఆ మాట. ఖచ్చితంగా ఉన్నత చదువులు చదివి నా పేరు పక్కన ఒగ్గు అని ఉంటే నాకు విలువ, ఆ ఒగ్గుకు ముందు డాక్టరేట్ ఉంటే ఇంకా విలువ. కాబట్టి డాక్టరేట్ కంప్లీట్ చేసినాను విత్ గోల్డ్ మెడల్. సూపర్. కాబట్టి ఒకటే, ఉన్నత విద్య అనేది ప్రతి మనిషికి అవసరం. అది విజ్ఞానం కోసమే. నేను ఏదో జాబ్ కోసమో లేకపోతే ఏదో సమోపార్జన కోసమో ధనం ఆర్జించడం కోసం నేను చదవాలి. నాకు ఆ జాబులు కూడా అవసరం లేదు. నా దగ్గర డోలు ఉన్నంత వరకు, నా దగ్గర కళ ఉన్నంత వరకు నాకు జాబ్ అవసరం లేదు. అంటే జాబును తక్కువ అంచనా వేయడం లేదు. నాకు కళ ఉన్నది, నన్ను కళ పోషిస్తుంది, అది ప్రగాఢమైన నమ్మకం నాది. సో అంటే ఇది మీకు వంశపారంగానే వస్తుందని చెప్పొచ్చా? వంశపారంపర్యం, ఫాదర్స్ నుంచి, మా ముత్తాతల నుంచి, మా తాతలకు, తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి మాకు, మా నుంచి మా పిల్లలకు కూడా వెళ్తుంది. ఇది పిల్లలు కూడా రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఒక సాంప్రదాయం నిలబడాలంటమ్మా. ఒక సాంప్రదాయం నిలబడాలంటే, పరంపర అనేది, సనాతనం అనేది నిలబడాలంటే ఖచ్చితంగా ఈ ఫ్లో అనేది కంటిన్యూ కావాలి. ఏ ఒక్క దగ్గర కూడా అది బ్రేక్ అయినా అది నిలబడడం కొద్దిగా కష్టమవుతుంది. మళ్ళీ కళలు అంతరించిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను. కానీ సుప్తావస్థకు వెళ్తాయి కొన్ని రోజులు. మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు నిలబెడతారు ఖచ్చితంగా. సైనికులు అనేది వాళ్ళు చస్తూ ఉంటారు, పుడతా ఉంటారు. కానీ
అల్టిమేట్గా కళ మాత్రం అమరంగా ఉంటుంది. అది నా నమ్మకం. అంటే మీకు ఎప్పుడు అంటే ఇంత చదువుకున్నటువంటి వ్యక్తి అంటే ఒగ్గు కథ చెప్పడం ఏంటి, మంచి జాబ్స్ చేసుకోవచ్చు అంటే మీరు చదివిన దానికి కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని అవమానించడం అలాంటివి ఏమైనా జరిగాయా? ఈ జానపద రంగంలో కావచ్చు, లేదంటే ఏ రంగంలోనైనా మీరు ప్రకృతిని ఒకసారి గమనించండి. ఒక జింక అప్పుడే తన తల్లి ఒక చిన్న జింక పిల్లను జన్మనిస్తుంది. పుట్టుడుతోటే ఒక సింహమో పులియో చూస్తుంది, ఎత్తుకపోతుంది. కన్న తల్లి కడుపు ఎంత విలువ. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ఈ తంటాలు తప్పాయని నేను అంట. నా ఒక్కనికే కాదు, మీకు తప్పాయి, నాకు తప్పాయి, మీ మీ మేనేజ్మెంట్కు తప్పాయి, గవర్నమెంట్లకు తప్పాయి, ఎవరికి తప్పాయమ్మా. కాకుంటే ఏంటంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే అంటే కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్ళు ప్రతి జీవికి ఉంటాయి. కష్టాలు లేకుండా విజయం సాధించిన వాడు అదృష్టవంతుడు. కష్టాలను అధిగమించి విజయం సాధించిన వాడు యోధుడు, ధీరుడు. నేను రెండవ రంగంలో ఉండాలనుకుంటా. కాబట్టి అవమానాలు అనేవి ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా అవమానాల గురించి, ఆ బాధల గురించి చెప్పి జాలి పొందడం నాకు ఇష్టం లేదు. వీరుడు ఎప్పుడు ఒకటే, విజయం ఒకటే కాంక్ష. కోర్స్ ఒక చిన్న విత్తనం చెట్టు నుండి కింద జారిపడ్డప్పుడు ఆ మట్టి పిల్లలను పెకిలించుకొని, ఆ రాళ్ళను పెకిలించుకొని మొలకగా ఎత్తి అది మహావృక్షమైన నాడు విజయం సాధించినట్టు. ఈ క్రమం మొలక నుండి ఒక మహావృక్షం అయ్యే క్రమంలో దాని అవస్థలు చెప్పలేనివి. ఒక కోత వచ్చి పీక్తుంది, ఒక బర్రె వచ్చి తింటుంది, కొద్ది వెరగంగానే కట్టెలు కొట్టేట ఆయన వచ్చి దాన్ని కొడతాడు. అయినా కూడా ఓపికతోటి అది మళ్ళీ చిగురించి మళ్ళీ పెద్దగయ్యి ఓపికతోటి 10 ఏళ్ళైనా ఓపికతోటి అది వృక్షమై మహావృక్షమై ఆ రోజు ఏదైతే ఈ చెట్టుకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళు మొత్తం అంతా కూడా ఆ చెట్టు నీడన ఆ సేద తీరుతారు. అది ఇంపార్టెంట్. కానీ ఇక కష్టాలు అనేది సరదాగా ఉంటాయి అవి. సో మీ ఇంటి పేరే ఒగ్గా, లేకపోతే మీకు ఇది చెప్పడం వల్ల ఆ నేమ్ వచ్చిందా? మా ఇంటి పేరు చౌదరపల్లి. ఓకే. చౌదరపల్లి రవి అంటే ఎవరు తెలుసు, జనరల్గా రవి అంటే కూడా ఎవరు తెలుసు. ఒగ్గు రవి అంటే బ్రాండ్ అంబాసిడర్ లాగా మీకు అట్లా మిగిలిపోయింది అన్నట్టు. ఇప్పుడు నేను గర్వపడతాను. నేను ఐ ఫీల్ ప్రౌడ్. నేను ప్రౌడ్గానే చెప్తాను, నా పక్కన ఒగ్గు ఉంటేనే నాకు వాల్యూ, నాకు విలువ. ప్రపంచంలో చాలామంది రవి ఉన్నారు, ఒగ్గు రవి అంటే ఒకడు ఉన్నాడు. బికాజ్ ఆఫ్ ఒగ్గు నా పక్కన లేకపోతే నాకు వాల్యూ లేదు. కాబట్టి నా బ్రతికున్నంత కాలం, నాకు శ్వాస ఉన్నంత కాలం ఒగ్గు రవిగానే బ్రతుకుతా. ఒగ్గు కథ అంటే ఏంటి, అంటే ఒగ్గు కథ ఎలా పుట్టింది అసలు? ఒగ్గు అంటే డమరుకం. అంటే తెలంగాణ మన రాష్ట్రంలో పల్లె ప్రాంతాలలో పల్లె జనులు ఒగ్గును అంటే శివుని చేతిలో ఉండే డమరుకాన్ని ఒగ్గు అని పిలుస్తారు. ఇది డమరుకం. ఈ డమరుకాన్ని పల్లె జనాలు ఒగ్గు లేదా జగ్గు అని పిలుస్తారు. ఇది మోగిస్తే వచ్చేది ఓంకారనాదం. ఓంకారం అనేది మల్లన్నకు చాలా ప్రీతిపాత్రమైనది, చాలా ఇష్టమైనది. ఈ ఒగ్గు అంటే శివునికి కూడా చాలా ఇష్టమైంది. ప్రపంచమంతా ఒక జ్యోతి స్వరూపం అయితే ఆ జ్యోతి స్వరూపం నుండి ఓంకారం, ఓంకారం నుండి సదాశివుడు, సదాశివుని చేతిలో డమరుకం, డమరుకాన్ని మ్రోగిస్తే మళ్ళీ ఉద్భవించేది ఓంకారం. కాబట్టి సృష్టి అంతా ఓంకారం నుండి పుట్టింది అని చెప్పి పెద్దలు చెప్తారు. కాబట్టి ఒగ్గును మ్రోగిస్తూ చెప్పే కథను ఒగ్గు కథ అంటారు. దీనిలో మల్లన్న కథ, బీరన్న కథ అత్యంత ప్రాముఖ్యమైనవి. అంటే దాదాపుగా కొంతమందికి ఎక్కువ తెలిసింది ఎల్లమ్మ పట్నాలు వేసేటప్పుడు, మల్లన్న పట్నాలు వేసేటప్పుడు దాదాపు కొంతమందికి ఐడియా ఉంటుంది. సో అది కూడా మనకి ఇక్కడ ఉన్న ప్రాంతీయ వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి కూడా ఎక్కువ తెలియదు ఒగ్గు కథ గురించి. అంటే ఒకటి యాక్చువల్గా కళాకారులు ఒక ఎంత ఫాస్ట్ ఉంటారంటే మీడియా కంటే ఫాస్ట్. ఎట్లా అంటే ఓవరాల్గా మౌఖికంగా వాళ్ళు చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఒక దగ్గర కథ బ్రహ్మాండంగా చెప్పినాం అనుకో, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ నిన్న చేసినాం మేము, మాకు ఇచ్చింది 2 నిమిషాలు అన్నమాట.
సీఎం గారి ముంగట. అవును, చూసాం ఈ వీడియో. 2 నిమిషాల పర్ఫార్మెన్స్. తెలంగాణ ఆ 2 నిమిషాలను నేను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, యూస్ఫుల్ చేసుకోవాలి అనేది నా చేతులలో ఉంటుంది. నేను మామూలుగా డిల్లెం అని కొట్టుకుంటూ పోయినా, అంటే మోగించుకుంటూ పోయినా, అందరి లెక్క నేను అయిపోతాను. కానీ ఆ 2 నిమిషాలను ఎంత విలువగా నేను యూజ్ చేసుకోవాలనేది నా మస్తిష్కంలో ఆ ఆలోచనలు రావాలి వెంటనే. నేనేం చేసిన, మేము ఆ కార్నివాల్లో వెళ్తూ సీఎం గారి ముంగటికి వెళ్ళగానే మా దగ్గర జాతీయ పథకం ఉంటుంది. సో మేము ఒక విన్యాసాన్ని, తోరణం ఒక విన్యాసాన్ని చేసినాం. విన్యాసం మీద ఒక అబ్బాయిని ఎక్కిచ్చేసి పైన జెండా ఊపినాం. సో సీఎం గారు, గవర్నర్ గారు, అక్కడ ఉన్న మంత్రివర్గం కావచ్చు, అందరూ కూడా చప్పట్లు కొట్టారు. సో అది అంటే మనం వినియోగించుకుంటే విధానం తెలవాలి మనకు. సో నాడిని పట్టుకోవాలి, ప్రేక్షకులు నాడి పెట్టాలి. ఏ ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నారు మన నుండి. సో వాళ్ళు ఒకటి కోరుకుంటే మనం ఒకటి ఇచ్చినాం అనుకో, వాళ్ళు వేసిపోతారు. ప్రేక్షకులు వేసిపోయారంటే నీ ప్రదర్శన విఫలమైనట్టే కదా, ఫెయిల్యూర్ అయినట్టే కదా. అది కళాకారుడు, ప్రతి కళాకారుడు అది దృష్టిలో పెట్టుకొని ప్రదర్శన చేస్తే మంచి పేరు వస్తుంది, తొందరగా వస్తుంది మంచి పేరు. కళాకారులు ఉంటారు, ఉత్తమ కళాకారులు. ఉత్తమ కళాకారుల కేటగిరీలో నేను ఉండాలనుకుంటా. వచ్చారా మరి? ఆల్రెడీ డాక్టరేట్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా వచ్చే ఉంటారు. 2 అంటే 30 ఏళ్ళ ప్రస్థానం కదమ్మా. అన్నీ చూసిన, కష్టాలు చూసిన, సుఖాలు చూసిన, వేదికలు చూసిన, లోకల్ వేదికలు చూసిన, 4 చౌరస్తాల వేదికలు చూసిన, ఎన్విరాన్మెంటల్ వేదికలు చూసిన, ప్రొసీనియం వేదికలు చూసిన, ఇంటర్నేషనల్ వేదికలు చూసిన, అన్నీ చూసిన. ఏ వేదిక మీద ఏ పర్ఫార్మెన్స్ చేయడం అనేది నాకు బాగా అవకాశం పట్టింది. అంటే మీకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంటుందా? అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మీకు, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఓన్లీ 6 months కాబట్టి ఎలా ఉంది రెండింటి మధ్య తేడా? చూడమ్మా, ఇగో నా చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. ఒక వేలు ఉన్నట్టు ఒక వేలు లేదు, అన్నీ నా వేళ్ళే. ప్రభుత్వాలు కూడా అంతే, అన్ని మన ప్రభుత్వాలే. అంటే ఒకరొకరు ఆలోచన విధానం ఒక్కొక్క. అంటే సహకారం ఎలా అందించారు? బాగుంది. గత ప్రభుత్వం బాగానే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అద్భుతంగా చేస్తుంది. ఎందుకంటే రాగానే మమ్మల్ని స్పెయిన్ పంపించారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో అద్భుతమైన పర్ఫార్మెన్స్. అంటే ఎక్కడైనా కూడా కళాకారులను ఏ ప్రభుత్వం కూడా మర్చిపోదు నాకు తెలిసి. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలను కావచ్చు, సంక్షేమ ఫలాలను కావచ్చు, మీడియా లేకంటే ముందుకు ప్రజలలోకి తీసుకుపోయింది ఇవే. శారద కథ కావచ్చు, ఒగ్గు కథ కావచ్చు, బయన్ల కథ కావచ్చు, చింది యక్షగానం కావచ్చు, ఇట్లాంటి తెలంగాణ మట్టి పరిమాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కళారూపంలో ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలను జొరించి అడాప్ట్ చేసి ప్రజల దగ్గర తీసుకెళ్ళారు. మేము కథ చెప్తేనే మంది కూర్చునేది. కథ కూడా మీరు చెప్పడము జనరల్గా మనము ఒక 10 minutes, ½ hour మాట్లాడితేనే కొంతమందికి ఆయాసం వస్తుంది. సో మీరు కంటిన్యూగా 22 hours అయినా చెప్పగలుగుతారు. కొంతమంది 24 hours ఉన్నా కూడా కంటిన్యూ చెప్తూనే ఉంటారు. అసలు ఎలా సాధ్యం అది? ఒకటమ్మా, ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ విషయం మీద మీరు మాట్లాడుతారు అనుకో, మీకు టైం తెలియదు. బోరింగ్ విషయం మీద మీరు డిస్కషన్ చేస్తారు, ఇమీడియట్ గా టైం 10 సార్లు వాచ్ చూసుకుంటారు. అవును కదా, ఎప్పుడైపోతుందా అనుకుంటారు. ఒకటే రీజన్, అది ఎంత ఇంపార్టెంట్, దాని వాల్యూ అనేది మనకు తెలిసి ఉండాలి. అదే మేమేం చేస్తామంటే కథ చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీరప్ప కథ చెప్తున్నాను అనుకో, నేను ఆ కథలో లీనమై ఉంటా. నేను బీరప్ప, ఇంకొక ఆమె కామరతి, ఇంకొక ఆమె మాంకాలమ్మ, అంటే ఇట్లా క్యారెక్టర్లో లీనమై ఉంటారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎప్పుడైపోద్ది అని అనుకోవడం కన్నా ఎంత గొప్పగా చెప్తున్నాం, ప్రజలు ఎంత గొప్పగా వింటున్నారు అనేది వాళ్ళకి మస్తిష్కంలో ఉంటుంది. ఇంకా టైంలు కనీసం మంచిల విషయం కూడా మర్చిపోతారు వాళ్ళు. అది అంటే మనము ఆస్వాదించాలి ఫస్ట్. కళాకారుడు ఎవరైతే ఉంటారో మనం తాదాప్యం చెందాలి ఫస్ట్. మనం ఏడిస్తే ప్రేక్షకులు ఏడవాలి, మనం నవ్వుతే ప్రేక్షకులు నవ్వాలి. అంటే నవరసాలలో మనం ఏ రసం ప్రదర్శిస్తే ఆ రసంలో వాళ్ళు లీనం కావాలి. లేకపోతే మనం సక్సెడ్ కానట్టే లెక్క. నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు నవ్విరు అనుకో, చాలా అంటే చాలా ఎక్కువ కామెడీ ఉంటుంది. అది అట్లా కాదు, నువ్వు ఏడిస్తే నిజంగా నువ్వు లీనమైతే, నువ్వు ఆస్వాదిస్తే, నువ్వు తాదాప్యం చెందితే ప్రేక్షకులు కూడా నిన్ను చూసి ఏడుస్తారు, కరుణరసంలో మునిగిపోతారు. అది ఇంపార్టెంట్. డమరకం ఒకసారి ఒక 1 minute మోగించండి చూద్దాం. తప్పకుండా అమ్మా. ఇది శివుడికి చాలా ఇష్టమైనటువంటి డమరకం. అలాగే మల్లన్న జాతరలో కూడా బాగా
మోగిస్తూ ఉంటారు. శివుని శ్రీశైలం మల్లన్న కూడా కదా. శ్రీశైలం మల్లన్న, కొమరెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న మన దగ్గర ఉన్నారు. కొమరెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న, అందరికి దగ్గరలో మల్లన్న, పెద్దపురం మల్లన్న 16. శివరాత్రులు అప్పుడు కూడా మీరు వెళ్తూ ఉంటారు కావచ్చు కదా. వెళ్తుంటాం. టీమ్ వైజ్ గానేనా? టీమ్ వైజ్ అని వెళ్తాం. 100 మంది వెళ్తాం. శివార్చనలో 100 మంది పాల్గొంటాం. ఓకే. ఇది ఓంకారం అంటే ఈ ఓంకారం ఎక్కడైతే మ్రోగిస్తుంటారో అక్కడ ఓంకారం మధ్యలో శివుడు ఉంటాడు. ఆ ఓంకారం మోగిన దగ్గర మల్లన్న ఉంటాడు అనేది ఒగ్గుల నమ్మకం. కాబట్టి మేము ఒక ఇంటికి పండుగ చేయడానికి వెళ్ళినప్పుడు ఇల్లు నిండేటువంటి ఒక పాట ఉంటుంది. అంటే వెళ్ళగానే ఆ కళ్యాణకర్తలను అందరినీ కూడా ఒక తాదాప్యం, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి. ఒగ్గోళ్ళు వచ్చిండ్రు, ఒగ్గు పూజారులు వచ్చిండ్రు, ఇక మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక 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 తాదాప్యంలోకి వెళ్ళిపోవాలి వాళ్ళు. అరదేవుడంబై దేవుడంబై చల్ల చల్లని వాడో రాజు మల్లయ్యో సాయమై ఉండాల మైలారుడా. చల్లమండు వల్ల రాజు మల్లయ్యో లింగమై వస్త మైలారుడా. లింగమై వస్త రాజు మల్లయ్యో నింజడుకుంటూ మైలారుడా. చెంగమై వస్త రాజు మల్లయ్యో నిరిమెడుకుంటూ మైలారుడా. ఆరురాయిలే దేవుడవయ్యో సూర్లకు లింగామా. పెదపడుతులల్ల రాజమయ్యో పేరణ దేవుడు మైలారుడా. ఐదెంకులల్ల రాజమయ్యో ఆనందపరడో మైలారుడా. కోడలిగులల్ల రాజమయ్యో కోలాట కాడో మైలారుడా. బంగారు గుళ్ళ రాజమయ్యో బండార పూజలు మైలారుడా. బండారు రాజమయ్యో ఏమయ్యాయ మైలారుడా. సంతోల బండారు రాజమయ్యో మునుగడ దివ్యం మైలారుడా. సంతోల బండారు రాజమయ్యో పైకిమయ్యాయ మైలారుడా. బండారు రాజమయ్యో పూజల ఏమో మైలారుడా. శివశివని పూజ రాజమయ్యో సిద్ధగించయ్యాల మైలారుడా. హరహరణి పూజ రాజమయ్యో హారతించే వేల మైలారుడా. చల్ల చల్లని మను రాజమయ్యో సాయమై రామల మైలారుడా. హరహర మహాదేవ శంభో శంకర శివ శివ నీలకంఠ శివ నీలకంఠ మార్తాండ మైలారు లింగమాయల కోటి ఎలకోటికి. ఎప్పుడైతే మేము కళ్యాణకర్తలు ఎవరైతే ఉంటారో, లగ్గం చేసుకునే వారు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లోకి వెళ్ళి అప్పుడే మహిళలు తీసినటువంటి దేవునికి ఆ దేవుని ఇంట్లోకి వెళ్ళి ఈ పాట పాడిన తర్వాత ఆ భక్తజనానికి ఆ ఇంటి వారిని అందరినీ కూడా ఒక భక్తిపరమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఆ రోజు నుంచి 3 రోజుల వరకు కూడా 3 రోజుల పండుగ దినోత్సవం అనుకుంటా. తినే తిండి కాంచెల్లి మొదలు పెడితే, వేసుకునే వస్త్రం కాంచెల్లి మొదలు పెడితే, మాట్లాడే మాట కాంచెల్లి మొదలు పెడితే ప్రతిదీ భక్తి లోపల తడిసి ఉండాలి. ఓకే. బూతులు మాట్లాడకూడదు, ఎవరిని నొప్పి ముందుగానే చెప్తారా వాళ్ళకి? మీరు ముందుగానే వెళ్ళి చెప్పడము ఇలా అని చెప్పేసి? ఏం లేదు, వాళ్ళకి తెలుసు. ఇక మేము పోయినామంటే ఒగ్గు పూజారులు ఇంట్లో అడిగి పెట్టిరంటే ఇంకా వాళ్ళు సెట్ బ్యాక్ అయిపోతారు మొత్తం, అంతే. ఇంకా అంటే మిమ్మల్ని కూడా ఇక దేవుడితో సమానంగానే చూస్తూ ఉంటారు? లేలే, దేవుడితోటి ఎవరు కూడా సమానం కాదు. అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం దేవుడైతే ఎవరు కనబడడు. నా ఉద్దేశంలో ఎవరైతే మంచి చేస్తారో, ప్రకృతి పరంగా మంచి చేస్తారో, తోటి వారికి మంచి చేస్తారు, వాళ్ళు దేవుడు. దేవుళ్ళు అయిన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళే అని నా అభిప్రాయం. సూపర్ పవర్ అంటే పరమాత్ముడు అనే వాళ్ళు ఒకరు ఉన్నారంటే అది హిడెన్, అది కనిపించదు. మనకు గాలి ఉన్నది, ప్రాణవాయువు, అది మనకు కనిపించదు. ఇప్పుడు కరెంటు బుగ్గలు వెలుగుతున్నాయి, దానికి ఆధారం పవర్, అది మనకు కనిపించదు, శక్తి. అది దేవుడు కూడా అట్లాంటి వాడే. శక్తి ఉంటుంది బట్ మనకు కనిపించడు. మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటా. సో ఇందులో రకాలు కూడా ఉంటాయని చెప్పేసి నేను విన్నా. అంటే ఒగ్గు పూజారులకి ఒగ్గు కళాకారులకి అసలు తేడా ఏంటి? ఒగ్గు పూజారులు అంటే పట్నాలు చేసేవాళ్ళమ్మా. ఓకే.
పట్నాలు, మల్లన్న పట్నాలు, బీరన్న పట్నాలు చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఉమ్, సో వాళ్ళకు ఉండేటువంటి కొన్ని బోర్డర్స్ కానీ, నియమాలు కానీ, నిబంధనలు కానీ, రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఓకే. ఒక్కసారి అంటే వాళ్ళకు ఒక గవల దర్శనం అనేది ఒకటి ఉంటుంది, లైక్ ఏ లైసెన్స్. ఓకే. సో ఇది మెడకు ధరిస్తారు, ఉమ్. ఇది గవల దర్శనం. ఇప్పుడు మాల పెట్టుకున్నదేనా లేకపోతే డిఫరెంట్? లేదు, అది డిఫరెంట్. దానికి దీనికి డిఫరెన్స్ చెప్తా. పూజ దగ్గర నుండి తీసుకొచ్చుకుంటారు. ఇది కట్టుకోవాలంటే గవ్వపట్నం వేసుకోవాలి. ఉమ్, ఈ గవ్వపట్నం వేసుకున్న తర్వాత ఒక ఉద్దండుడైన గురువు, ఒక పూజారి ఉమ్, చెవులో మంత్రోపదేశం చేసి ఓకే. ఈ గవ్వల దర్శనాన్ని మెడకు కడతారు. ఆ క్షణం నుంచి వెళ్ళి ఒక పూజారిగా గుర్తింపబడతారు. ఆహా, ఓకే. సో పట్నాలు వేయడానికి అర్హుడు. ఉమ్, వీళ్ళు ఒగ్గు పూజారులు, ఓకే. ఒగ్గు కళాకారులు, ఒగ్గు డోలు విన్యాసం చేసేవాళ్ళు కావచ్చు, ఉమ్, ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు కావచ్చు. ఓకే. వీళ్ళు కళాకారులు. సో అక్కడ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్, కాకుంటే ఏంటంటే ఇది ఒకటే డిఫరెంట్. ఉమ్. ఇది లైసెన్స్, ఇది కేవలం ఒగ్గు పూజారులకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉందంటే మీరు పూజారి అని అర్థం. నేను పూజారిని. సో ఇప్పుడు నేను పట్టుకున్నా, నా కాళ్ళకి చెప్పులు లేవు. అవును. సో ఒక్కసారి గవ్వల దర్శనం కనుక మన చేతిలో ఉన్నదంటే, ఖచ్చితంగా మన మెడకు కావచ్చు, మన దగ్గర ఉన్నదంటే చెప్పులు వేసుకోకూడదు. ఆహా, ఓకే. అది మొదటి నిష్ట. ఆహా. సో మనం ఎంత పవిత్రంగా ఉంటే, అంటే మన దగ్గర ఉన్నటువంటి గవ్వ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షకు కావచ్చు, లేదు అల్టిమేట్గా మనిషికే ఉమ్. ఒక పవిత్రత చేకూరాలంటే మనం కొన్ని నియమ నియమాలకు నిబంధనలు పాటించాలి. లోబడి ఉండాలి. సో అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డమరకం కూడా దేవుడికి సంబంధించింది కదా? అయ్యో, శివుడికి మహాదేవునికి సంబంధించింది, మల్లన్నకు సంబంధించింది. శివుని ద్వారా మల్లన్నకు వచ్చింది, మల్లన్న నుంచి ఒక పూజార్లకు వచ్చింది. అంటే అది మీరే తయారు చేయించుకున్నారా లేకపోతే మీ గురువులు ఏమన్నా మీకు ఇస్తూ ఉంటారా? ఇది నాకు మా గురువు గారు చుక్కసతయ్య గారు నుండి వచ్చినటువంటి ఆస్తి ఇది. నాకు ఎన్ని రెండు సంవత్సరాలు ఇచ్చిండు అవుతుంది? ఓకే. ఒకటి డమరకం ఇచ్చిండు, రెండోది తను ట్రైనింగ్ చేసినటువంటి ఆహా. విజిల్ ఉంటుంది కదా, పిల్లలకు ట్రైనింగ్ చేసేటప్పుడు ఒగ్గుడోలు విన్యాసం నేర్పించేటప్పుడు ఉమ్, విజిల్స్ ఉంటాయి. ఓకే. ఆ విజిల్ ఒకటి, ఈ డమరకం ఒకటి, రెండు నా గురువు ఆస్తిగా నాకు సంక్రమించింది. ఉమ్, సో ఆ విజిల్ కావచ్చు, ఈ డమరకం కావచ్చు, ఈ రెండింటిని అత్యంత భద్రంగా కాపాడుకుంటూ వస్తా ఉన్నా. ఉమ్. సో ఇంకొకటి రవి గారు మీ గురించి గొప్పతనంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు ఒగ్గు కథలోనే పిహెచ్డి చేశారని మేము విన్నాము. ఎక్కడ చేశారు మీరు? నేను పిహెచ్డి ఒకటే కాదు, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి 3 కూడా తెలుగు యూనివర్సిటీలో చేసినాను. తెలుగు యూనివర్సిటీ ఎందుకంటే నేను చుక్కసతేదాతో అలా ఇన్స్ట్రక్టర్గా ఉండే ఫోక్ డిపార్ట్మెంట్లో, ఆయనతోటి నేను వెళ్తూ ఉంటుంది సరదాగా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. మా నాయననేమో మావాడు బాగా చదవాలి, ఒక ఇంజనీర్ కావాలి అనేది మా నాయన ఆశ ఉండే. అంటే నేను చిన్నపంచలే, అంటే బై బర్త్ మేము ఆ ఫ్యామిలీలో పుట్టినాం కాబట్టి డోలు కొట్టడం, తాళం కొట్టడం, పాటలు పాడడం ఇవన్నీ కూడా బై బర్త్కి వచ్చేసినాయి. ఓకే. సో మా తాతతోటి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా రీసెర్చ్ చేసే విద్యార్థులు, అంటే పరిశోధన చేసే విద్యార్థులు కూడా ఒగ్గు కథ మీద ఉన్నారు, చదువుతున్నారు. మరి నా కళలో నేను చదివేటువంటి అవకాశం నాకున్నప్పుడు ఈ వేరే చదువులు చదవాల్సిన అవసరం నాకు ఎక్కడిది అనేది ఆ రోజుల్లోనే వచ్చింది, ఇంటర్మీడియట్లో వచ్చింది. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇటు టర్న్ అయిపోయినాను మొత్తం. నేను ఎంఏ రంగస్థల కళల శాఖలో చేసినాను, ఎంఫిల్ అందులోనే చేసినాను, పిహెచ్డి ఒగ్గు కథ నాటకీయ లక్షణాలు అనే అంశం మీద డాక్టర్ కోట్ల హనుమంతరావు గారు నా గైడు, ఆయన దగ్గర ఆయన శిష్యరికంలో చేసినాను పిహెచ్డి. తర్వాత నాకు పరిశోధనకు గాను 584 పేజీల పుస్తకాన్ని సమర్పించినందుకు గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు నాకు గోల్డ్ మెడల్తో కూడా సత్కరించారు. ఓ సూపర్. సో అంటే మీరు ఇప్పటివరకు ఎంతమందికి నేర్పించారు? 5187 మందికి నేర్పించినాను ఇప్పటి వరకు. కౌంటింగ్ కరెక్ట్ చెప్పారు, శిష్యులు కాబట్టి. అంటే ట్రాక్ ఉంటుంది కదా మనకోటి, అవును. అంటే ప్రతి మనిషికి ట్రాక్ ఉండాలి, ఖచ్చితంగా ట్రాక్ ఉండాలి. అంటే వాట్ ఈజ్ నువ్వు అంటే ఏంటిది అనేది నీ ట్రాక్ రికార్డ్ చెప్పాలి, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సో నా బయోడేటా చదివితే 34 పేజీలే ఉంటుంది నాది. అది చదవాలంటే మేబీ నాకు తెలిసి ఒక డే, అది అర్థం చేసుకోవాలంటే ఒక 1 డే పడుతుంది. మీరు ఏమైనా రాసారా ఒగ్గు కథ గురించి? బుక్స్ రాయడము ఏదైనా రాసిన కదా, బీరప్ప కథను సంపూర్ణంగా అక్షర రూపంలోకి, ఆశు కవితంగా పుక్కిడి పురాణంగా ఉన్నటువంటి బీరప్ప కథను అక్షర రూపంలోకి, ముద్రణ రూపంలో తీసుకొచ్చినాను.
ఒగ్గు కథ 3 రోజులు అంటే మల్లన్న పండుగ 3 రోజుల ప్రక్రియను అక్షర రూపంలోకి తీసుకొచ్చినాను. సో కథ మొదలు ఆరంభం ఎట్లా పెట్టాలి అంటే పూర్వం ఏ విధంగా చేసేవారు, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు, దానికి దీనికి డిఫరెంట్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా ప్రార్థన ఉంది. గంగా ప్రార్థన చేసేటప్పుడు ఒకప్పుడు డిఫరెంట్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా ప్రార్థన ఉంది. గంగా ప్రార్థన చేసేటప్పుడు ఒకప్పుడు శరణమ్మ మా బాలి శరణమ్మ బాలి సంభావిరాణి కారణించు డోనకొండ గంగారామమ్మ దేవి మాయమ్మ శరణమ్మ మా బాలి సంభావిరాణి కారణించు డోనకొండ గంగారామమ్మ దేవి మాయమ్మ. మూడవ పూల సీరే ముత్యాల రవికే ముమ్మయ్య గోని ఆడ మురిసేను గంగా మూడో గంగోల సీరే ముత్యాల రైకే ముమ్మయ్య గోని ఆడ మురిసేను గంగా యుగాడే గంగా. ఇట్లుండే ఫస్ట్ అంటే నిలువుసాలు. ఇప్పుడు వీళ్ళు వేసింది నిలువుసాలు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం తీసుకుంటే కంప్లీట్గా నిలువుసాల మీద కథ వెళ్ళేది. నువ్వు ఏ పాట పాడినా నిలువుసాల మీద వెళ్ళేది. దాన్ని ఇంకొంచెం అప్డేట్ చేసి డాక్టర్ చుక్క సత్తయ్య గారు దాన్ని కొంచెం అప్డేట్ చేసి శరణు మాయంబారాణి శాంభావీరాణి కరుణ దూడుమము కన్నా తల్లి గంగా భవాని కనకల్పావతి శరణు మాయంబారాణి శాంభావీరాణి కరుణ దూడుమము కన్నా తల్లి గంగా భవాని కనకల్పావతి. ముందు మా కొల్ల కుర్మల మూలాదేవాత మందలోన నెలకొన్న నగువా సౌడమ్మ దేవి సౌడమ్మ మా కొల్ల కుర్మల మూలాదేవత మందలోన నెలకొన్న నగువా సౌడమ్మ దేవి సౌడమ్మ. గంగలెన్నో వదిలేటి గనలెవ్వారమ్మ కరమైన మధ్యవాడు గంగాచలిగాడు గంగారెన్నో వదిలేటి గనలెవ్వారమ్మ గంగా నీకు శరణీతు గడియానమమ్మ ఇది గంగాదేవి ప్రార్థన విధానం నాడు నేడు.